మ్యారీడ్ లైఫ్ బాగలేదందంటే కొంపదీసి నేను తనని ఇంట్లో పెట్టి తాళం వేస్తున్నానని చెప్పేస్తుందా ఏంటి? ఏంటే ప్రాబ్లం? బాలేదంటే చాలా చాలా బాగుందని. నాకు ముందే తెలిసే నువ్వు చాలా లక్కీ అని. ఎలా? ఎలా అంటే జనరల్ గా మగాళ్ళు బయటకొస్తే భార్యను తప్ప అందర్నీ చూస్తారు, కానీ మీ ఆయనేమో నిన్ను తప్ప ఇంకొకరి వైపే చూడట్లేదు. ఎస్, ఎవరికి దక్కని ప్రేమ నాకు దక్కింది. ఎవరికి దక్కని గౌరవం, అదృష్టం నాకు దక్కాయి. వీడి గురించి నిజం తెలియక జాను ఇలా మాట్లాడుతుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనే. అవునరా, ఎప్పుడూ లేంది ఆ రోజు నువ్వు తాగేసి రావడం ఏంటి? యాక్చువల్గా ఆ టైంలో వచ్చుండకూడదు, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఎంత త్వరగా చెప్తే అంత మంచిదని అలా రావాల్సి వచ్చింది. అవును, మొన్న ఫోన్లో కూడా ఇదే అన్నావు. ఇంతకీ ఏంటా ఇంపార్టెంట్ విషయం? ఏమైంది విశ్వ? చెప్పు, ఏంటా ఇంపార్టెంట్ విషయం? ఇవాళ నీకు స్పెషల్ పర్సన్ని పరిచయం చేయబోతున్నాను జాను. తనొస్తే నీకు అన్ని నిజాలు తెలుస్తాయి. నిజాలేంటి విశ్వ? దేని గురించి మాట్లాడుతున్నావు? కాసేపు వెయిట్ చేశాను, ఆ స్పెషల్ పర్సన్ వచ్చేస్తున్నాడు. ఎవరబ్బా స్పెషల్ పర్సన్? వీడు స్పెషల్ పర్సన్ అంటున్నాడంటే వాడు ఖచ్చితంగా నా గతం తెలిసిన వాడే అయి ఉంటాడు. ఎంతటి వాడినైనా కంట్రోల్లో పెట్టే నన్నే ఇలా టెన్షన్ పెడుతున్నాడంటే ఎవడై ఉంటాడో.